సరిగ్గా 60 ఏళ్ల క్రితం అంటే 1965లో మన దేశంపై పాకిస్తాన్ తొలిసారిగా దాడి చేసిన తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మొదట స్పందించిన వ్యక్తి మన ఎన్టీఆర్ గారు. ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జాతీయ రక్షణ నిధి కోసం విరాళాలు సేకరిస్తామని ఆనాటి పత్రికల ద్వారా ప్రకటించి మిగిలిన వారిలో స్ఫూర్తి నింపారు. చిత్ర పరిశ్రమలోని తన సహచర నటీనటులను సంప్రదించి ఆంధ్రప్రదేశ్ ప్రజారక్షణ కమిటీ సహాయంతో మే 16, 17, 18 తేదీల్లో విజయవాడ, హైదరాబాద్, కర్నూలు పట్టణాల్లో ఎన్టీఆర్ గారి సారథ్యంలో నటీనటుల వినోద ప్రదర్శనలు నిర్వహించి విరాళాలు సేకరించారు. ఎన్టీఆర్ గారితో పాటు ఎస్వి రంగారావు గారు, జగ్గయ్య గారు, కాంతారావు గారు, గుమ్మడి గారు, రాజనార గారు, సత్యనారాయణ గారు, పద్మనాభం గారు, సావిత్రి గారు, జమున గారు, రాజసులోచన గారు, కన్నాంబ గారు, లక్ష్మీ రాజ్యం గారు, రేలంగి గారు, గిరిజ గారు వంటి ప్రముఖ తారలు విరాళాల సేకరణలో ఉత్సాహంతో పాల్గొన్నారు. వినోద ప్రదర్శనలతో అలరించారు. అప్పటి వరకు తెర మీద మాత్రమే కనిపించే తమ అభిమాన తారలు ఇలా తమ ఊరికి వచ్చి విరాళాలు సేకరించడం, వినోద ప్రదర్శనలు ఇవ్వడంతో జనం ఆనందానికి అవధులు లేవు. అందుకే తారలకు విరాళాలు అందివ్వడానికి పోటీ పడేవారు. ఆ రోజుల్లోనే మొత్తం 8 లక్షల రూపాయలు వసూలు చేసి నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారికి అందజేశారు ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో 1969లో తుఫాను బాధితుల కోసం వారం రోజుల పాటు భిక్షాయాత్ర నిర్వహించారు ఎన్టీఆర్ గారు. ఆ రోజుల్లో ఆర్టిస్టులు, ఇతరులు కలిపి మొత్తం 180 మంది ఎన్టీఆర్ గారి వెనక నడవడం విశేషం. అలాగే 1977లో దివిసీమ ఉప్పెన వల్ల భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు తన సోదరుడిగా భావించి అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి విరాళాలు సేకరించి వినోద ప్రదర్శనలిచ్చి 15 లక్షల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేశారు ఎన్టీఆర్ గారు. అలా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొని తను రాజకీయాల్లోకి ప్రవేశించడానికి చాలా ముందుగానే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్ గారు.